వంటకం సర్వపిండి అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇష్టం లేని వాళ్ళు ఎవరు, అందరికీ ముట్టలు వేసుకొని మరీ తింటారు. ఎంత కారంగా ఉంటే అంత రుచిగా అనిపిస్తుంది. అదేవిధంగా మా ఇంట్లో అందరం చాలా రోజులైంది కదా అని ఇంట్లో చేసాము. ఏ విధంగా చేశారో చూడండి. ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, పల్లీలు కొద్దిగా వేయించుకొని దాన్ని కచ్చపచ్చ వేసుకొని దాన్ని వేసుకోవాలి. శనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకేం చేసాను మిస్ అయింది, ఉల్లిగడ్డ మనము కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దగా కలుపుకొని మనం రొట్టె చేసుకున్నాం కానీ ఆ విధంగా మనం కొద్దిగా మెత్తగా చేసుకొని ఇట్లా కడాయిలో నూనె వేసుకొని ఆ నూనె కొద్దిగా మన చేతికి కూడా రుద్దుకుంటే మన చేతికి కూడా పిండి అనేది ఉంటుంది. ఆ విధంగా మంచిగా సన్నగా చేసుకోవాలి. ఆ కడాయిలో ఏ విధంగా వేస్తారో ఆ విధంగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది కదండి. సర్వపిండి అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. తినాలని నా కొద్దీ తినబుద్ధి ఉంటుంది. మనం ఇప్పుడు ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనం కూడా మన వంటకాలు తినబుద్ధి. అదే బయట ఫుడ్ పడని వాళ్ళు ఈ విధంగా చేసుకొని వెళ్తే మంచిగా టైం పాస్ అవుతుంది.